గురుగారు, నరదిష్టి, నరఘోష ఉంటే ఎంత కష్టపడినా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? అద్భుతమైన పరిష్కారం తల్లి. క్రితంలో కూడా ఎన్నో వీడియోస్లో దీని గురించి చెప్పే ఉన్నాము. ఓకే. ఏ మనిషికైనా సరే తొందరగా నరఘోష పోవాలనుకుంటే చాలామంది ఏం చేస్తారు, కొంతమంది గుమ్మడికాయలు, పట్టికను, కళ్ళమంద ఇలా ఎన్నో ఎన్నో తీసుకువస్తారు, గుమ్మాలకు వేలాడదీస్తారు. కానీ ఒకటి మీరు షాప్లోకి వెళ్ళి ఒక ఎర్ర దారం కొనుక్కోండి. ఎర్ర దారం కొనుక్కున్నాక నీటి ఏనుగు నాడ అని వస్తుంది తల్లి. అంటే ఒక గాజులాగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది తల్లి. ఓకే. ఇది ఎప్పుడైతే మన ఇంట్లో గుమ్మానికి కట్టుకుంటామో మన ఇంట్లో ఉండే పరిపూర్ణ నరఘోష శత్రు సంహరణతో సహా తీసివేసే అంత గొప్ప ఆయుధమే ఈ నీటి ఏనుగు నార అంటాము తల్లి. సంపూర్ణంగా అంటే ఇవి కొన్ని చోట్లలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. అవి మేము సేకరించి పూజల్లో పెట్టేసేసి మా గుమ్మాలకు మేము కట్టుకునేటువంటి వారు. విన్నారా? అలా ఎవరికైనా కావాలంటే నా మిత్రులు వీళ్ళు ఉన్నారు కాబట్టి వారికి పంపించేటివాన్ని, వాళ్ళు ఇంటికి కట్టుకునేటువంటి వారు. ఇప్పుడు మీరు కూడా ఇది ఎన్నోసార్లు మీకు క్రితంలో ఎన్నో వీడియోలో చెప్పాను కాబట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే అందరికీ అర్థం కావాలి. అందరూ ఏవో కట్టేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి నీటి ఏనుగు నారను మీ ఇంటి ముందు కట్టి చూడండి. మీ ఇంట్లో ఉండేటువంటి నరఘోష ఎంత తొందరగా రిలీఫ్ అయిందనేది మీకే తెలుస్తుంది. ఆఫీస్కి కూడా పెట్టుకోవచ్చా గురుగారు? ఆఫీస్ అయినా సరే తల్లి, షాప్స్ అయినా, లేకపోతే వ్యాపారాలు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాల్లో అయినా, ఇండస్ట్రీస్కి అయినా, దేనికైనా సరే ఇది కట్టండి. నరఘోష అనేది నివారణ అవుతుంది తల్లి.